సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన దళితుడు కర్ల రాజేష్ లాకప్ డెత్కు కారణమైన పోలీసు అధికారులపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండంకు వచ్చిన ఆయన జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రాంచందర్ను రాజేష్ కుటుంబ సభ్యుల తరఫున కలిసి ఫిర్యాదు చేశారు. రాజేష్పై అకారణంగా సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు చిత్రహింసలకు గురిచేయడం వల్ల మరణించాడని ఆరోపించారు. ఈ విషయంలో జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ తమకు పూర్తిస్థాయి న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ల సిబ్బంది అక్రమ నిర్బంధం చేసి తీవ్ర చిత్రహింసలు పెట్టడం వల్లనే ఆయన మరణించాడని స్పష్టంగా రుజువవుతుంది. ఆయన మృతికి కారకులు పోలీసోళ్లే. మేము స్పష్టంగా చెప్తున్నాం, లాకప్లో చనిపోయిన బాధితులు దళితులు బలహీన వర్గాలు అవుతున్నారు. లాకప్లో చిత్రహింసలు పెట్టి చంపినోళ్ళు అగ్రవర్ణాలకు సంబంధించిన అధికారులు అవుతున్నారు. అక్కడ చిలుకూరు ఎస్ఐ రెడ్డి కావడం వల్లనే, ఆడ డిఎస్పి రెడ్డి కావడం వల్లనే, అక్కడ కోదాడ ఎమ్మెల్యే రెడ్డి కావడం వల్లనే నిందితులు అనబడుతున్న పోలీసులను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా లాకప్ డెత్లో ఒక ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు మరణించినా ఇప్పటి వరకు చర్యలు ఉండేది. లేదా లాకప్ డెత్ కారకులైన వాళ్ళు ఒకవేళ దళితులు బలహీన వర్గాల అధికారులు ఉన్నా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు ఉండేది. కానీ ఇక్కడ చనిపోయింది దళితుడు, చిత్రహింసలు పెట్టి చంపింది ఒక రెడ్డి ఎస్ఐ, తర్వాత సిఐలు. కాబట్టినే వాళ్ళను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎస్సీ జాతీయ కమిషన్ దృష్టికి తీసుకురావడం కోసమే ఈరోజు జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ అయిన మా సోదరులు రామచంద్ర గారిని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. పోలీసులు తప్పించుకోవడానికి ఒక కట్టుకథలు అల్లుతుండ్రు. ప్రతి లాకప్ డెత్ విషయంలో ఏ కట్టుకథలల్లి వాళ్ళు తప్పించుకొని ప్రయత్నం చేస్తుండ్రో, కోదాడ లాకప్ డెత్ విషయంలో కూడా అదే తప్పించుకునే ప్రయత్నం చేస్తుండ్రు. వాళ్ళు 8వ తారీఖు నాడు ఈ మృతుడైన రాజేష్ మీద ఫిర్యాదు వచ్చిందని, 8వ తారీఖు నాడు మేము ఎఫ్ఐఆర్ చేశామని, 9వ తారీఖు నాడు 12:30కు మేము అరెస్ట్ చేశామని, 10వ తారీఖు నాడు మేము రిమాండ్ చేశామని, ఇక ఆయన మృతికి మాకు సంబంధం లేదని చెప్పి కాకమ్మ కథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రతి లాకప్ డెత్లో పోలీసులు తప్పించుకోవడానికి వాడే భాష, మాట్లాడే మాటలు అంతే ఉంటాయి. కానీ మేము సూటిగా చెప్తున్నాం, మీ రాజేష్ మీద ఫిర్యాదు వచ్చిందే ఒకవేళ మీరు 8వ తారీఖు నాడు మీరు ఒప్పుకుంటుండ్రు కనుక, 8వ ఎఫ్ఐఆర్ అయిందంటుండ్రు కనుక, మరి ఫిర్యాదు రాకముందే, ఎఫ్ఐఆర్ నమోదు కాకముందే మరి 4వ తారీఖు నాడే మీరు ఎందుకు పోలీస్ స్టేషన్ పిలిపించుకున్నారు? 4వ తారీఖు నాడు ఎందుకు జమానత్ తీసుకొని రాత్రి వదిలేశారు? 5వ తారీఖు నాడు ఉదయం ఎందుకు మళ్ళీ పిలిపించుకున్నారు? ఆయనతో పాటు ఇంకో కొంతమంది నిందితులు అనబడుతున్న వాళ్ళను ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? ఆ ముగ్గురు A1, A2, A4ను పోలీస్ స్టేషన్లోనే 4 నుంచి మొత్తం కోర్టుకు హాజరుపరిచేంత వరకు కేసు నమోదు కాకముందే పోలీస్ స్టేషన్లో ఎందుకు చిత్రహింసలు పెట్టారు? అదే సమయంలో రాజేష్ని తీసుకెళ్లి పెట్రోల్ బంక్ దగ్గర ఎందుకు ₹1,00,000 తీసుకొని వచ్చేశారు? అదే సమయంలో మీరు చిత్రహింసలు పెట్టకపోతే ఎందుకు కోదాడ కోర్టు ముందు హాజరుపరిచే సమయానికి హైకోర్టు అనే ఒక ఆయన ఆయాసంతో ఉంటే ఎందుకు ఇంజెక్షన్ కోర్టు ప్రాంగణంలో వేయించారు? దీనికి స్పష్టంగా అర్థమవుతుంది, మీరు అక్రమ నిర్బంధం చేశారని రుజువు అవుతుంది. కేసు నమోదు కాకముందే చిత్రహింసలు పెట్టారని రుజువు అవుతుంది. అదే సమయంలో ఆయన అనారోగ్యానికి గురవుతే మీరే ఇంజెక్షన్ వేయించి మీరే కోర్టుకు హాజరుపరిచని రుజువు అవుతుంది. ఇట్లాంటి పరిస్థితిలో న్యాయం బాధిత కుటుంబానికి జరగాలంటే కమిషన్ పూర్తి స్థాయిలో తమ అధికారాలను ఉపయోగించాల్సి వస్తున్నది. ఎస్సీ కమిషన్ ఉన్నది మా ఎస్సీల గౌరవాన్ని, ఎస్సీల అస్తిత్వాన్ని, ఎస్సీలకు ఏదైనా సమస్య వస్తే దాన్ని ఎదుర్కోవడానికి ఎస్సీ కమిషన్ ఉన్నది. అందువల్ల మాకుండబడే రక్షణ కవచం ఎస్సీ కమిషనే కనుక, నిందితులు పోలీసులు తప్పించుకోవడానికి కట్టుకథలు అల్లుతున్నారు కనుక, అదే సమయంలో ఆధారాలు కేసు నమోదు కాకముందే నిర్బంధంలో పెట్టి చిత్రహింసలు పెట్టిన ఆధారాలు, ఇంజెక్షన్ వేసిన ఆధారాలు కూడా ఉన్నాయి కనుక
ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకునే విధంగా వెంటనే చొరవ తీసుకోవాలని చెప్పి చర్యలు చేపట్టాలని చెప్పి ఎస్సీ కమిషన్ కు ఉండబడే అధికారాలు ఏవైతున్నాయో అన్నిటిని ప్రయోగించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం జరిగింది.